హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం మసాలా వడ గ్రేవీ చేసుకుందాము. నాకు కావాల్సిన పదార్థాలు: మసాలా వడలు ఒక 5 తీసుకున్నాను, టమోటాస్ ఒక 3 ఆనియన్స్, స్టవ్ ఆన్ చేసి 1 స్పూన్ ధనియాలు, ఒక చిన్న ఇంచు చెక్క, కార స్పూను సాయిపప్పు. గ్రేవీ బాగా తిక్కగా రావడం కోసం కొంచెం జీలకర్ర, కొంచెం ఫ్రై చేసుకున్నాము, కొంచెం 2 లవంగాలు, కొంచెం మిరియాలు. కొంచెం బాగా డైజెషన్ అవ్వాలి. కొంచెం కారం అంతటికి చల్లగా అయిన తర్వాత మిక్సీ వేసుకున్నాము, పేస్ట్ లాగా చేసుకోవాలి. వీటిలోనే కొంచెం ఆనియన్ కూడా వేసి కొంచెం బాగా పేస్ట్ లాగా చేసుకుంటే బాగుంటుంది మన గ్రేవీకి. పెట్టి స్టవ్ ఆన్ చేస్తున్నాము, కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఇవి కొంచెం పేస్ట్కి వాడుకుందాము ఈ ఆనియన్స్ని. స్టవ్ ఆయిల్ హీట్ అయింది, ఆనియన్స్ వేసుకున్నాము, కొంచెం పసుపు వేసుకున్నాము, కొంచెం సాల్ట్. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వడం కోసం సాల్ట్ వేస్తుంది. ఫాస్ట్గా కూడా మగ్గిపోతాయి ఆనియన్స్ సాల్ట్ వేయడం వల్ల. నెక్స్ట్ టమోటాస్ కూడా వేద్దాము. ఇవన్నీ బాగా మెత్తగా దగ్గరకు రావాలి, గుజ్జులాగా. అలాగా అయ్యాయి. వీటిలోనే కొన్ని ఆనియన్స్, చిన్న ముక్క అల్లము, గార్లిక్, ఇవన్నీ బాగా పేస్ట్ లాగా చేసుకున్నాం. ఇంకా మన పేస్ట్ రెడీ అయిపోయింది. ఆనియన్స్ కూడా బాగా దగ్గరకు వస్తుంది. వాటర్ వేద్దాము. ఈ విధంగా దగ్గరకు వచ్చింది. పేస్ట్ వేసుకున్నాము. ఇందులోనే మనం గార్లిక్, జింజర్ కూడా పేస్ట్ వేసేస్తున్నాము. ఇది బాగా పచ్చి వాసన అంతా వెళ్ళే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనం ఈ గ్రేవీలో కొబ్బరి అనేది యూస్ చేయలేదు, ఓన్లీ సాయిపప్పు వల్ల మనకి గ్రేవీ తిక్కగా వస్తుంది. కొంచెం వాటర్ వేసుకున్నాము, కారం కూడా వేసుకున్నాము. కారం వేసాను. ఈ రుచికి సరిపోయినంత మీరు కారం యూస్ చేసుకోవాలి. కారం కూడా కొంచెం స్పైసీగా ఉంది, అందుకని నేను 1½ స్పూన్ మాత్రమే యూస్ చేశాను. రుచికి సరిపడినంత సాల్ట్. ఈ విధంగా దగ్గర కొంచెం ఆయిల్ అంతా బయటకు రావాలి. ఈ విధంగా ఆయిల్ అంతా సపరేట్ అయింది. కొంచెం వాటర్ వేసుకున్నాము. ఇప్పుడు వడలు వేసుకున్నాము. వడలు వేసుకున్నాము. కొంచెం కరివేపాకు. సేపు మూత పెట్టి మగ్గనిద్దాం మన కర్రీని. మన కర్రీ ఈ విధంగా రెడీ అయింది. అంతా చెక్ చేసుకున్నాము. సరిపడే సాల్ట్ సరిపోయింది, కారం సరిపోయింది. సర్వింగ్ మగ్గులో తీసుకున్నాం. మన కర్రీ ఈ విధంగా రెడీ అయిపోయింది. సాల్ట్, కారం అంతా సరిపడింది. దీనికి మనం కర్రీ గ్రేవీ బౌల్లోకి తీసుకుందాం, వేరే బౌల్లోకి తీసుకుందాం. ఈ విధంగా మన మసాలా వడ గ్రేవీ రెడీ అయిపోయింది. రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది కర్రీ. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.